హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక ఫ్రీ ఎయిర్ డ్రాప్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఎయిర్ డ్రాప్ వచ్చి లేయరేజ్. ఈ లేయరేజ్ కూడా మంచి ఫండింగ్ ఉన్న ప్రాజెక్టే. ఇది ఫండింగ్ రౌండ్ అనేది జరుగుతుంది. ఈ January 27 నుంచి లాంచ్ చేసేది ఈ లేయరేజ్ అనేది. ఈ లేయరేజ్ 6 ఫండింగ్ రౌండ్స్ అనేది ఉండిద్ది. ఫస్ట్ ఫండింగ్ రౌండ్ అనేది జరుగుతుంది. ఇది బేబీలాన్ పెద్ద బిగ్ ప్రాజెక్ట్ టైఅప్ అయి ఉన్న బిగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ బేబీలాన్ కూడా పెద్ద ప్రాజెక్టే. 84 మిలియన్ ఫండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది బేబీలాన్ కూడా. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సుత్తి లేకుండా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. యూట్యూబ్లో పోస్ట్ చేసే ముందు నేను టెలిగ్రామ్లో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ అన్నీ. టెలిగ్రామ్ గ్రూప్లో నేను January 25నే అప్డేట్ చేశాను. ఈ యొక్క లింక్ని అనేది కాపీ చేసుకుని మిసెస్ బ్రౌజర్లో కానీ కివీ బ్రౌజర్లో కానీ ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజరు. మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్ కానీ మిసెస్ బ్రౌజర్లో కానీ యూజ్ చేయండి. ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఏ బ్రౌజర్లో యూజ్ చేసినా నో ప్రాబ్లం. పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి దీనికంటే ముందు రిజిస్టర్ అయ్యే ముందు మీరు మెటామాక్స్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. మెటామాక్స్ వాలెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి పాస్ చేసి చూడండి. ఈ వీడియో అనేది పాస్ చేసి చూస్తే మీకు తర్వాత 2-3 మినిట్స్ పట్టిద్ది. ఇది పాస్ చేసి చూడండి వీడియో అనేది, తర్వాత నుంచే అర్థమైద్ది. సో మెటామాక్స్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి మెటామాక్స్ వాలెట్ అనేది మీ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళేసి క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసేసి డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మేనేజ్ ఎక్స్టెన్షన్ అని కొట్టండి. మీకు అంతకు ముందే మెటామాక్స్ వాలెట్ ఉంటే ఇన్పుట్ చేసుకోండి, పాత వాలెట్ ఏమైనా ఉంటే. లేకపోతే క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని క్లిక్ చేయండి, సరిపోతుంది. అగ్రీ అని కొట్టండి. మీ యొక్క పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసుకోండి. ఐ అండర్స్టూడ్ అని క్లిక్ చేసి క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని క్లిక్ చేయండి. మీకు ఏమైనా అర్థమైపోతే ఈ వీడియో అనేది చూడండి. ఒక 135 మినిట్స్ అనేది ఉండిద్ది. సెక్యూరిటీ మై వాలెట్ అని క్లిక్ చేయండి. ఈ రికవరీ పాస్ అనేది జాగ్రత్త చేసుకోండి. ఎక్కడ పేస్ట్ చేయడం కానీ ఏం చేయడం కానీ చేయకండి. ఎందుకంటే రికవరీ చేసేటప్పుడు ఆ పాస్ పేరు అనేది మనకు ఉపయోగపడిద్ది. సో ప్రతి ఒక్కరూ పెన్ను పేపర్ తీసుకుని ఏదో నోట్బుక్లో కానీ దేనిలో కానీ రాసుకోండి. మెయిల్లో కానీ గిల్లో కానీ పెట్టుకోమని, కానీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి పాస్ పేరు అనేది హ్యాక్ అయిందనుకో మీ వాలెట్లో ఉన్నాయన్నీ పోతాయి. డన్ అని కొట్టండి, నెక్స్ట్ అని కొట్టండి. వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. అంతే. మీ యొక్క వాలెట్ అడ్రస్ ఇది వచ్చేసరికి ఇది మీ యొక్క వాలెట్ అడ్రస్. ఆ వాలెట్ అడ్రస్ ఎక్కడైనా రిసీవ్ చేసుకోవాలన్నా కానీ కాయిన్స్ అనేది మా వాలెట్ అడ్రస్ ఇచ్చి కాయిన్స్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేయరేజ్లోకి వెళ్ళండి. నేను ఎక్స్టెన్షన్లో మెటామాక్స్ అనేది యాడ్ చేయలేదు. సో ఫ్యాంటమ్ వాలెట్ అనేది యాడ్ చేశాను. నేను ఫ్యాంటమ్ వాలెట్ అనేది యాడ్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. క్రియేట్ చేశారు. మీరు ఫ్యాంటమ్ ఉంటే ఫ్యాంటమ్ వాలెట్, మెటామాక్స్ ఉంటే మెటామాక్స్, OKX వాలెట్ ఉంటే OKX వాలెట్, ఏది ఉన్నా వాదలేదు. అన్లాక్ చేసేసేయండి. కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అయిపోయింది. ఇన్వైట్ కోడ్ టెలిగ్రామ్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి నేను ఇన్వైట్ కోడ్ కూడా ఇచ్చేసాను. ఇన్వైట్ కోడ్ కూడా అక్కడ అప్లై చేయండి. ఇన్వైట్ అనే ఆప్షన్ కాడ రెఫరల్ అనే కాడ ఇన్వైట్ అనే కోడ్ కొట్టండి. వ్యాలిడిటీ అని కొట్టండి. ఇలా డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది. డాష్ బోర్డ్ వెళ్ళడానికి కార్నర్లో 3 లైన్స్ అనేది కనపడిద్ది. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ నోడ్ అని కొట్టండి.
ప్రాసెసింగ్ అని పడిద్ది. మళ్ళీ మీ యొక్క ఏ వాలెట్ అయితే ఇచ్చారో ఆ వాలెట్ అనేది ఇక్కడ షో అయ్యిద్ది. ఆ వాలెట్ అనేది పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకోండి. అన్లాక్ అనుకుంటుంది. ఇది నీ యొక్క నోడ్ అడ్రస్, ఇది నోడ్ అడ్రస్ ఉందా లేదని కన్ఫర్మ్ చేసేసేయండి. నోడ్ అనేది రన్ అయిపోయింది. ఒకసారి పేజీని అనేది రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ కొడితేనే మీకు నోడ్ అనేది రన్ అయ్యేది లేదనేది తెలిసిద్ది. రీఫ్రెష్ కొట్టండి. రీఫ్రెష్ అయిన తర్వాత మీకు నోడ్ రన్ అయ్యేది ఇక్కడ చూపించిద్ది. నాకైతే ఇప్పుడు నోడ్ అయితే రన్ అవుతుంది. లేయర్ ఎడ్జ్లో ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, నేను ఈ వీడియో చేసే టయానికి టెస్ట్నెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. FX1 అనేది రన్ అవుతుంది. ఆ FX1లో మీరు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 15th కల్లా 1 lakh పాయింట్స్ అయితే ఎర్న్ చేయడానికి చూడండి. ఎందుకంటే FX2లోకి ఎలిజిబుల్ అవ్వడానికి 1 lakh కాయిన్ అయితే ఉండాలి పక్కాగా, అది మ్యాండేటరీ. FX1లో మ్యాక్సిమంలో మీరు 1 lakh కాయిన్స్ అనేది ఎర్న్ చేయండి. ఫర్ 1 అవర్కి 2000 పాయింట్స్ అయితే వస్తున్నాయి. 15 అవర్స్ మొత్తం, టోటల్గా 15 అవర్స్ మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ చేశారంటే నోడ్ అనేది మీకు ఈజీగా 1 lakh కాయిన్స్ అనేది వచ్చేస్తాయి. అంటే 100K పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. నోడ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ చేసుకోవడానికి చూడండి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఎక్స్టెన్షన్ ఇస్తా అని చెబుతున్నారు, బట్ అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే FX1 అయితే రన్ అవుతుంది. నేను ఈ వీడియో చేసే టయానికి 1 lakh కాయిన్స్ అయితే ఎలాగలా ఎర్న్ చేయడానికి చూడండి. రెఫరల్ కూడా 500 నోట్ పాయింట్స్ అయితే ఇస్తున్నారు. రెఫరల్ కూడా చూడండి. మ్యాక్సిమం ఒక 4 డేస్లో అయిపోయింది మీకు 1 lakh కాయిన్ అనేది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఎర్లీగానే స్టార్ట్ చేయండి. నోడ్ అనేది FX1 6 దాకా ఇచ్చారు. మంచి ఎయిర్ డ్రాపే, 12 million ఫండింగ్ ఉన్న ఎయిర్ డ్రాపే. ఇంకా రేజ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఏమాత్రం ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి అబ్బా. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉండిద్ది వీడియోలు చేయడానికి. ఇలాంటి ఎన్నో నోట్లు మీ ముందు నేను తీసుకొస్తాను. మళ్ళీ కొత్త వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ టాటా.